Good morning, friends. Welcome and thank you for watching this video. I hope you and your family members are doing well. లాస్ట్ 2 వీకెండ్స్లో మీరు 3 స్టాక్ అనాలిసిస్ చూశారు. ఒకవేళ చూడకపోతే చూడండి, ఆ వీడియో లింక్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. అలాగే ఆల్ వ్యూస్ ఓకే, సో పోస్టెడ్ హియర్ ఆర్ మై పర్సనల్ వ్యూస్ అండ్ ఆర్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఓన్లీ. ఓకే, అండ్ టుడే మనం కొటాక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ అనాలిసిస్ చూద్దాము. సో యు ఆర్ సీయింగ్ దేర్ వెబ్సైట్. ఓకే, సో ఇక్కడ ఇన్వెస్టర్స్లోకి వెళ్తే ఓకే, ఇట్స్ ఎ వెల్ నోన్ బ్యాంక్, అందరికీ తెలిసిన బ్యాంకే, అందరూ యూజ్ చేస్తూ ఉంటారు చాలా వరకు. సో ఐ డోంట్ వాంట్ టు ఓపెన్ ద యాన్యువల్ రిపోర్ట్, బట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఉంది, ఒకసారి చూద్దాము వాచ్ వీడియోలో. అండ్ మనం ఏం చేద్దామంటే వి విల్ ఎనలైజ్ నార్మల్ ప్యాటర్న్ లాగే మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో మూవింగ్ యావరేజెస్ ఎలా ఉన్నాయో అవన్నీ చూసుకొని ఎనలైజ్ చేద్దాము. ఓకే, అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ని వీడియోగా చేశారు. సో దే ఆర్ యాక్చువల్లీ సేయింగ్ లైక్ ఫైనాన్షియల్ సెక్టర్ ఈజ్ ఇన్ అ టఫ్ ట్రబుల్. ఓకే, సో దాని నుంచి బయటికి ఎట్లా వచ్చిందో సంథింగ్ దే ఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్. And one of the statement I actually liked, I'll move this a little bit. Okay, ఒక స్టేట్మెంట్ ఇక్కడ నాకు నచ్చింది, సో ఐ థాట్ ఐ విల్ షో దట్ టు యూ. ఓకే, ఇక్కడ చూడండి ఈ స్టేట్మెంట్, ద కామ్ వాటర్స్ ఆఫెన్ ఆఫ్టర్ ఏ స్టార్మ్ ఆఫెన్ రివీల్ న్యూ ల్యాండ్ అండ్ వెల్త్. ఓకే, and the best navigators will see through the rough waters and prosper. Okay, with an eye on opportunities beyond the horizon. Okay, so ikkada navigators అని పెట్టారు. So I want to replace that navigators word with an investor. So the best investor will see through the rough waters and prosper with an eye on opportunities beyond horizon. Okay, so ఇన్వెస్టర్ అనేవాడు ఎప్పుడు అట్లాగే ఉండాలి. యాక్చువల్గా ఏంటంటే మనం రఫ్ వాటర్స్ ఉన్నా ప్రాస్పర్స్ ఉన్నా కానీ దాంట్లోంచి వీ హ్యావ్ టు సీ బియాండ్. ఓకే, వీ హ్యావ్ టు సీ ఫర్ ఆపర్చునిటీస్ బియాండ్ ద హారిజన్. ఓకే, దట్ ఈస్ హౌ వీ షుడ్ బీ యాజ్ అన్ ఇన్వెస్టర్. సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ బాగా కనెక్ట్ అయింది. సో ఐ థాట్ ఆఫ్ షోయింగ్ దట్ టు యూ. ఓకే, ఎనీవే, సో లెట్స్ గో బ్యాక్ అండ్ సీ ద చాట్. ఓకే, మనం యాజ్ యూజువల్ ప్యాటర్న్ లాగా మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో చూద్దాము. సో లెట్స్ స్టార్ట్ విత్ డైలీ టైం ఫ్రేమ్. సో డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే కనుక సో వీ కెన్ సీ 200 daily moving average. So it is kind of acting as a support recently. Okay, so and also what we can see is last December నుంచి ఓకే ఆల్మోస్ట్ మార్చ్ వరకు. ఓకే, సో దెర్ ఈజ్ ఎ వాలటైలిటీ పీరియడ్. సో ఆ వాలటైలిటీ పీరియడ్ నడిచిన తర్వాత దెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ కన్సాలిడేషన్ పీరియడ్. కన్సాలిడేషన్ బిట్వీన్ లైక్ 1817 నుంచి 1700 వరకు. సో ఈ స్మాల్ రేంజ్లో కన్సాలిడేట్ అవుతుంది. అండ్ సిమిలర్లీ ఇఫ్ యూ సీ ఇన్ ఏ వీక్లీ టైం పీరియడ్ ఓకే, వీక్లీ టైం పీరియడ్లో అయితే కనుక మనం క్లియర్గా చూడొచ్చు. లాస్ట్ ఇయర్ కూడా మార్చ్లో ఆఫ్టర్ ఫాల్ మార్చ్ తర్వాత నుంచి సెప్టెంబర్ వరకు సో కైండ్ ఆఫ్ అ కన్సాలిడేషన్ అయిన తర్వాత సో ఇట్ గేవ్ ఎ బిగ్ మూవ్. ఓకే, and similarly one more thing that we can observe here is so ఈ 200 week moving average. సో ఇది ఎట్లా సపోర్ట్గా యాక్ట్ చేసింది, దెన్ వన్స్ ఇట్ టచెస్ ఎట్లా అయింది అంటే ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ బిగ్ క్రాష్ ఇన్ ద స్టాక్ ఓకే దిస్ కెన్ యాక్ట్ యాజ్ వెరీ గుడ్ సపోర్ట్. ఒకటి మనం అర్థం చేసుకోవచ్చు. సిమిలర్గా ఓకే, సో ఇప్పుడు చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ లైన్ సో విచ్ ఇస్ 50 week మూవింగ్ యావరేజ్. 50 week మూవింగ్ యావరేజ్ కూడా ఇట్ యాక్టెడ్ యాజ్ అ సపోర్ట్ ఎర్లియర్. మీరు ఇక్కడ చూస్తే కనుక సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. దెన్ ఆఫ్టర్ దాట్ దెర్ వాజ్ ఎ మూవ్. ఓకే, ఇక్కడ కూడా అట్లాగే చూడొచ్చు, ఇక్కడ సపోర్ట్ చేసింది, దెన్ దెర్ వాజ్ ఎ మూవ్. నౌ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ ఇన్ ఫ్యూచర్ సో ఇది కూడా ఈ 50 week మూవింగ్ యావరేజ్ అరౌండ్ 1680 ఆ రేంజ్లో ఉన్నది. సో ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు చూస్తే కనుక అబ్జర్వ్ చేస్తే సో బిఫోర్ ద క్రాష్ లాస్ట్ ఇయర్ సో 1680 to 1740 లెవెల్స్ కూడా దోస్ వర్ ద హైస్. సో నార్మల్గా మీకు ఇన్ స్టాక్ మార్కెట్ ఎట్లా ఉంటుందంటే సో వన్స్ ద ప్రీవియస్ రెసిస్టెన్స్ ఈస్ టేకెన్ అవుట్ సో ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్. సో దిస్ లెవెల్ కుడ్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్ నౌ. ఓకే, ఓకే, అండ్ మంత్లీ ఒకసారి మనం చూస్తే కనుక సో మంత్లీలో అగైన్ సో క్లియర్గా చూడొచ్చు. సో దెర్ వాజ్ ఎ క్విక్ అప్ మూవ్ ఫర్ 3 months.
విత్ ద వాల్యూమ్స్. ఓకే, అండ్ తర్వాత ఇప్పుడు కన్సాలిడేట్ అవుతుంది. సో అన్ని టైం ఫ్రేమ్స్లో చూస్తే ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. ఓకే, అండ్ లోవర్ టైం ఫ్రేమ్ ఇంకా 2 అవర్స్లో చూస్తే 2 అవర్స్లో ఈ జస్ట్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ఎర్లియర్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది, నా కైండ్ ఆఫ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, సో దాట్ వీ కెన్ సీ హియర్. అండ్ సిమిలర్లీ చూస్తే కనుక ఇందాక చెప్పినట్టుగా అరౌండ్ 1700 లెవెల్స్లో ఇట్స్ ఎ గుడ్ సపోర్ట్. ఓకే, అండ్ రీసెంట్గా చూస్తే యూ కెన్ సీ నియర్ హియర్. ఓకే, సో 1730 రేంజ్లో there was some good volumes. Okay, so there was some support and then moved up to 1825. Again now it came back to that level. సో మళ్ళీ ఈ లెవెల్కి వచ్చింది కాబట్టి దట్ ఈస్ యాక్చువల్లీ ఎ గుడ్ సపోర్ట్ అని మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. సో ఫర్ ద నియర్ టర్మ్ ఇది సపోర్ట్గా యాక్ట్ చేయవచ్చు. ఏదన్నా మళ్ళీ ఫాలో అయితే కనుక అగైన్ వీ కెన్ సీ అరౌండ్ 1700 దగ్గర మంచి సపోర్ట్ ఉండొచ్చు. ఓకే, సో యూజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ మన రెగ్యులర్ ప్యాటర్న్లో సో మనం లెట్స్ ట్రై టు ఐడెంటిఫై నియర్ టర్మ్, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్కి ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఈ with the knowledge whatever we had earlier, so ఇప్పుడు మనం what I can see is in a near term around 1730 1750 is a good level to buy అని నేను అనుకుంటున్నాను. బెటర్ 1730 or below. ఓకే, 1750 వద్దులేండి, 1730 or below ట్రై చేద్దాము. అండ్ సిమిలర్లీ షార్ట్ టర్మ్లో కూడా ఐ డోంట్ సీ ఇట్స్ గోయింగ్ బిలో 1680, ఎందుకంటే ఇది చెప్పాను కదా లాస్ట్ ఇయర్ okay prior to the crash this was trading at that level. సో అందుకని చెప్పేసి ఐ డోంట్ థింక్ లెవెల్ బ్రేక్ అవుతుందని నేను అనుకోవట్లేదు. బట్ ఇన్ కేస్ ఓకే ఇఫ్ ఇట్ కమ్స్ దేర్ 1680 700 లెవెల్స్, అది కూడా అక్కడ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో 1730 అండ్ అగైన్ అరౌండ్ 1685 1690 1700 లెవెల్స్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ మార్కెట్ క్రాషెస్ బిగ్, ఓకే సో అంటే ఇండిసెస్ పడిపోతే అప్పుడు ఐఎమ్ థింకింగ్ అరౌండ్ 1620 లెవెల్స్లో మంచి సపోర్ట్ రావచ్చు. అండ్ 1620 లెవెల్స్లో కూడా ఫిబొనాకీ సిరీస్లో రేషియోస్ చూస్తే కనుక సో సమ్వేర్ అరౌండ్ హియర్ ఇట్ విల్ కమ్. సో ఐ థింక్ విచ్ విల్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. ఓకే, సో దీస్ ఆర్ ద లెవెల్స్ వీ కెన్ బై. అండ్ టార్గెట్ మనం చూడొచ్చు. సో 1880 to 1900 టార్గెట్. ఇక్కడ ఆల్రెడీ ఒక ఇంటర్మీడియట్ లెవెల్ మెన్షన్ చేశాను. సో 1845. ఓకే, సో 1845 కొంచెం ఇంటర్మీడియట్ రెసిస్టెన్స్, దాని తర్వాత ఇట్ కెన్ గో అప్. ఓకే, సిమిలర్గా టార్గెట్ టు ఆల్మోస్ట్ క్లోజ్ టు ద ప్రీవియస్ హైస్ అరౌండ్ 1940 1980. ఓకే, 1940 నుంచి 1980 లోపు అవ్వచ్చు. అండ్ టార్గెట్ 3 అన్నది ఏంటంటే ఈ వేవ్ అన్నది ఎక్స్టెండ్ అయితే సో ఇట్ కెన్ గో అప్ టు 2220. ఓకే, సో దట్ ఈస్ ద లెవెల్ ఆర్ ద టార్గెట్ దట్ వీ కెన్ లుక్ ఎట్ ఫర్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్, లైక్ 1 year టర్మ్ చూసుకుంటే కనుక దట్ ఈస్ వాట్ వీ కెన్ లుక్ ఎట్. అండ్ క్విక్గా మనం 2200 లెవెల్ అనుకుంటే కనుక 2200 లెవెల్ టార్గెట్ అంటే ఇట్ ఈస్ 27% అప్ ఫ్రమ్ 1750. ఓకే, విచ్ ఇస్ నాట్ గుడ్, సారీ విచ్ ఇస్ నాట్ బ్యాడ్, మంచి ఆల్మోస్ట్ 27% టార్గెట్ ఈజ్ గుడ్ ఫర్ అన్ ఇయర్. ఓకే, అండ్ సిమిలర్లీ 1685 కానీ లేకపోతే 1620 లెవెల్స్ చూసుకుంటే 1620 లెవెల్స్ ఈజ్ ఆల్మోస్ట్ 37% రిటర్న్. 37 రిటర్న్ పర్సెంట్ పొటెన్షియల్ ఉంది కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ ఎ గుడ్. అండ్ మీకు తెలిసే ఉంటుంది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ బ్యాంక్. సో కొంచెం స్టేబుల్ బ్యాంక్ కూడా. ఓకే, సో ఐ థింక్ ఇట్ విల్ నాట్ గో బిలో 1680 లెవెల్స్. బట్ అగైన్ మార్కెట్ అన్నది మనకు తెలీదు. సో డిపెండింగ్ ఆన్ ద వాలటిలిటీ అండ్ డిపెండింగ్ ఆన్ ద న్యూస్ ఇట్ కెన్ ట్రేడ్. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ అబౌట్ Kotak Bank. ఓకే, సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ నాట్ ఏ సర్టిఫైడ్ అనలిస్ట్. ఓకే, సో జస్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కనుక ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో బేస్డ్ ఆన్ ద స్కిల్స్ అండ్ నాలెడ్జ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ గెయిన్డ్. ఓకే, సో మీరు ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు సో యూ మేక్ అన్ ఇన్ఫార్మ్ డెసిషన్. ఇఫ్ రిక్వైర్డ్ యూ చెక్ విత్ యువర్
financial advisor before taking such decisions. Okay, thank you guys. Take care. Bye.